హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మీకు చెప్పాను కదండి. ఇప్పుడు నేను మీకు సెకండ్ ట్రైమిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కదండి. నాకు 5th మంత్లో బ్లీడ్ అయిందని చెప్పేసి. ఆ బ్లీడ్ అయితే నేను ఏం చేశాను, హాస్పిటల్లో నాకు ఏం చెప్పారు, వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపే నేను రిప్లై ఇస్తున్నానండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు 4th మంత్లో వచ్చేసి 3rd మంత్ ఎండింగ్ 12 వీక్స్కి మీకు ఎన్టీ స్కాన్ చేశారని చెప్పాను కదండి. ఎన్టీ స్కాన్లో నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అదే రోజు నాకు డబుల్ మార్క్ టెస్ట్ కూడా చేశారండి. అది కూడా నార్మల్ వచ్చింది, ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు. ఓకే, నేను మెడిసిన్స్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది. 4th మంత్లో అప్పుడు నాకు వచ్చేసి మూడ్ స్వింగ్స్ అనేవి విపరీతంగా ఉండేవండి. ఎందుకు కోపం వచ్చేదో తెలీదు, ఎందుకు అరిచేదాన్నో తెలీదు. అండ్ నాకు స్మెల్ ఒకటి ప్రాబ్లం ఉండేదండి. అన్ని స్మెల్స్ కాదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నాన్ వెజ్ వండుతారు కదా, నాన్ వెజ్ వండేటప్పుడు ఏదైతే స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ అనేది అస్సలు పడేది కాదండి. ఎవరు చుట్టుపక్కల వండినా కూడా ఆ స్మెల్ అనేది, నేను రూమ్స్ అనేవి క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉండేదాన్ని. 4th మంత్ అలా గడిచిపోయిందండి. 5th మంత్లోకి వచ్చాను. 5th మంత్లోకి వచ్చాక అమ్మయ్య ఇంకా 5th మంత్కి వచ్చేసాను, ప్రాబ్లం ఏమీ లేదు అనుకున్నాను. కానీ 5th మంత్ వచ్చిన 2 డేస్ 3 డేస్ అండి, నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్ వెళ్ళినప్పుడు నాకు బ్లీడ్ అయింది. ఏంటి 5th మంత్లో ఇలా బ్లీడ్ అయింది, ఏమైందనో చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను, ఫుల్గా ఏడ్చేసానండి. ఇప్పటికీ తలుచుకున్నా అంతే షివరింగ్ వస్తుంది. నేను వెంటనే హాస్పిటల్కి కాల్ చేశాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మా సిస్టర్ అక్కడ వర్క్ చేస్తున్నారు. తను 13 ఇయర్స్ నుంచి సేమ్ అదే హాస్పిటల్లో వర్క్ చేస్తుందండి. తను సీనియర్ నర్స్ అక్కడ. ఓకే అని మా సిస్టర్కి కాల్ చేశాను. ఇలా బ్లీడ్ అయింది అంటే ఓకే ఫోటో పెట్టు అన్నారు. నేను వెంటనే పిక్ తీసి పంపించాను వాళ్ళకి. పిక్ తీసి పంపించిన తర్వాత అదే పిక్ మేడంకి చూపించారంట, డాక్టర్ గారికి. డాక్టర్ ఇమీడియట్గా నేను వెళ్ళకముందే, అంటే అక్కడ హాస్పిటల్లో అయితే స్కాన్స్ తీయరండి, బయటికి రాస్తారు గుడ్ విల్ అని. గుడ్ విల్లో స్కాన్కి రాశారండి. నేను అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు అంటే ట్రావెల్ చేయడానికి ఎలా చేయాలో కూడా అర్థం అవ్వలేదు. మా హస్బెండ్ లేరు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇక్కడ రావడానికి అట్లీస్ట్ 40 మినిట్స్ అనేది పడుతుంది. ఈ 40 మినిట్స్ అనేది ఇక్కడ వెయిట్ చేయకుండా ఈలోపు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని పంపించారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి నన్ను జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ తీశారు. ఈ స్కాన్ తీసేలోపు నేను ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను. కానీ నాకు బ్లీడ్ అనేది జస్ట్ ఒక్కసారే కనపడిందండి. అది కూడా చిన్న క్లాట్ అండి, అంటే క్లాట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న, అలా క్లాట్లా కనపడింది. అలా కనపడేసరికి భయం వేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. స్కాన్ సెంటర్ దగ్గరికి వెళ్ళానండి. స్కాన్ సెంటర్లో స్కాన్ తీశారు. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. నా కోసం మేడం ఓపీ లేకపోయినా మేడం వచ్చారండి. మేడం వచ్చిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూశారండి. దేవుడి దయ వల్ల అంతా నార్మల్గానే ఉందండి, ఎలాంటి ప్రాబ్లం కానీ ఏమీ లేదు అని చెప్పారు. అంతా నార్మల్గానే ఉందని చెప్పారు. కానీ ఎందుకు బ్లీడ్ అయింది అని అడిగితే, అది స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా అలా వస్తుంది, టెన్షన్ ఎక్కువ పడుతున్నా, ఎక్కువ ఆలోచించిన అలా వస్తుంది, సో పీస్ఫుల్గా ఉండండి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను మెడిసిన్ తీసుకొని. మెడిసిన్ కాదండి, నాకు ఒక ఇంజెక్షన్ కూడా చేశారంటే మళ్ళీ నాకు ఆల్రెడీ చెప్పాను కదండి 3 months వరకు ఎవ్రీ వీక్లీ ఇంజెక్షన్ చేశారు అని చెప్పి. 5th మంత్లో కూడా ఈ మంత్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి 5th మంత్లో కూడా వీక్లీ అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఆ ఇంజెక్షన్ ఉంటుందండి, ఎంత పెయిన్ఫుల్ అంటే ఆ ఇంజెక్షన్ చేసిన దగ్గర మీకు స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాపు బాగా వాస్తుందండి. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత మేడం ఒకటే చెప్పారు, మీరైతే స్ట్రెస్ అనేది తీసుకోకండి, నార్మల్ యాక్టివిటీ అంటే ఇంట్లో ఏదైతే పనులు చేసుకుంటారో అలా పనులు చేసుకోండి, అంతేకాని ఎలాంటి స్ట్రెస్ ఏమి తీసుకోవద్దంటారు. కానీ వాళ్ళు చెప్తారండి, మనకంటూ ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది, ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదండి. నాకైతే స్ట్రెస్తో పాటు ఆలోచించేదాన్ని అండి. ఎందుకంటే అమ్మో ఇన్ని ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు బేబీ వస్తుందా లేదా బయటికి, అంటే చాలా వీడియోస్ చూశాను. ఎలా అంటే ఇలాగా ప్రెగ్నెన్సీ వచ్చింది, 5th మంత్లో అబార్షన్ అయింది, లేదా 6th మంత్లో అబార్షన్ అయింది, బేబీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి వీడియోస్ చూసేదాన్ని.
ఆ ఆలోచనలు ఆ మైండ్లోనే ఉండేయండి. మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు, అంతా నార్మల్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు, నువ్వు ఆలోచించొద్దు ఆలోచించొద్దు అని చెప్పేవాళ్ళు. కానీ నేను ఎక్కువ ఆలోచించేదాన్ని. నాలా మీరెవ్వరూ చేయొద్దండి, పీస్ఫుల్గా ఉండండి. ఎవరేమన్నా సరే, ఇంట్లో ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, లేదంటే మీ మదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళండి, కొన్ని రోజులు అక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. తర్వాత వచ్చేసి 2 వీక్స్ తర్వాత నాకు టిఫా చేశారండి. టిఫాలో కూడా అందరికీ టిఫా స్కాన్ చాలా టైం పడుతుందని చెప్పారు. దేవుడి దయ వల్ల నాకు 20 మినిట్స్‌లో, అంటే బేబీ అనేది ఎలుకలో ఉన్నా సరే మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. వెంటనే స్కాన్ అయిపోయింది. నాకు మూమెంట్స్ కూడా అండి, బ్లీడ్ అయిందని చెప్పాను కదా మీకు. బ్లీడ్ అయిన ఒక 4, 5 డేస్ తర్వాత నుంచి నాకు మూమెంట్స్ అనేవి తెలిసాయండి 5th మంత్‌లో. కానీ నా బాధ ఏంటంటే నాకు అస్సలు పొట్ట అనేదే కనిపించేది కాదండి. బంప్ అనేదే లేదు. దాని గురించి కూడా ఆలోచించేదాన్ని. అరే! అందరికీ పొట్ట కనిపిస్తుంది, నాకెందుకు పొట్ట కనిపించట్లేదు? నా బేబీ వెయిట్ సరిగ్గా ఉందా? లేదా? గ్రోత్ ఎలా ఉంది? అని ఆలోచిస్తూనే ఉండేదాన్ని. గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉండేదాన్ని. డాక్టర్‌కి కాల్ చేసి కనుక్కుంటూనే ఉండేదాన్ని. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదమ్మా, కొంతమందికి కనపడుతుంది, కొంతమందికి కనపడదు, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉండుద్ది అని చెప్పేవాళ్ళు. అందులో నేను కొంచెం హైట్ అండి. నా హైట్ వచ్చి 5'8". సో హైట్ వల్ల నీకు ప్రెగ్నెన్సీ బంప్ అనేది కనిపించట్లేదు, అంతే, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అంత నార్మలే. టిఫా స్కాన్లో కూడా బేబీ వెయిట్ కూడా ఎంత ఉండాలో అంత ఉన్నారండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అన్ని అవయవాలు కూడా, అన్ని ఆర్గాన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అమ్మాయి అనుకున్నాను. కానీ మళ్ళీ 6th మంత్లో మళ్ళీ బ్లీడ్ అయిందండి. అంటే 5th మంత్లో బ్లీడ్ అయిందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా 1 మంత్కి మళ్ళీ బ్లీడ్ అయింది. ఇదేంటి మళ్ళీ బ్లీడ్ అయిందని చెప్పి మళ్ళీ ఏడ్చుకుంటా మళ్ళీ వెళ్ళి స్కాన్ తీసుకున్నాను. ఆ స్కాన్లో కూడా నార్మల్ రిపోర్టే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఆలోచించొద్దండి, పీస్ఫుల్గా ఉండండి. చెప్పేవాళ్ళం ఎంతైనా చెప్తామో ఆలోచించొద్దు అని, కానీ వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే నేను అలా ఆలోచించిన దాన్నే. ఎందుకు ఆలోచనలు వస్తాయి అవి మనకే తెలుస్తుంది. మన ఇంట్లో వాళ్ళకని, అంటే చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళు అనడం కానీ, లేదా బయట కానీ, ఏదైనా మనం చూసిన ఒకళ్ళని చూసి, అరే వాళ్ళకి అలా అవుతుంది నాకు అవ్వట్లేదేంటి, వీళ్ళకి ఇలా అవుతుంది నాకు అవ్వట్లేదు అనే ఆలోచనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ప్లీజ్, నేను చేసిన మిస్టేక్స్ అనేవి మీరు చేయొద్దు. మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే, లేటుగా వచ్చిందంటే, దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీని నిలబడతాడు. మనకు అనేది దేవుడు అనేది ఖచ్చితంగా బేబీని అనేది ఇస్తారండి. మీరేం ఫీల్ అవ్వద్దు. నాలాగా మీరు ఆలోచించి ఇలా చేసుకోవద్దండి. నా ప్రెగ్నెన్సీలు మొత్తం, నీ ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం అన్ని ట్విస్ట్లే అండి. ఇన్ని ట్విస్ట్లు ఎవరికైనా జరిగినాయో జరగలేదో కూడా తెలీదు. నాకే జరుగుతుంది అవన్నీ. అప్పుడు అనుకునేదాన్ని, ఏంటి దేవుడా నాకే ఇలా జరుగుతుంది, అంటే బ్లీడ్ అయ్యింది, అది అబార్షన్ అయితే కాదు, నార్మలే అంటున్నారు. నార్మల్ అయితే ఎందుకు బ్లీడ్ అవుతుంది? రిపోర్ట్స్ వచ్చి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఎందుకు బ్లీడ్ అవుతుందో కూడా చెప్పట్లేదు. అంటే రీజన్ లేదండి. రీజన్ లేకపోతే ఒకటే అంటున్నారు, మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు, అందుకోసమే మీకు బ్లీడ్ అవుతుంది, సో స్ట్రెస్ అనేది తీసుకోవద్దు, ఇదే చెప్తున్నారు. సో మీరు కూడా స్ట్రెస్ తీసుకోవద్దండి. ఇంకా ఫుడ్ అంటారా, ఫుడ్ అంటే నేను నార్మల్గా తీసుకున్నానండి. జామకాయలు అయితే ఎక్కువ తినేదాన్ని, బాగా జామకాయలు తినేదాన్ని. నాకు వచ్చేసి కోకోనట్ వాటర్ అనేది ముందుగానే చెప్పానండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 5th మంత్, అంటే 6th మంత్ వరకు అసలు కోకోనట్ వాటర్ అనేవి తాగొద్దు అని చెప్పారు. ఈవెన్ బెల్లం ఉంటుంది కదండి, బెల్లం అనేది వేడి చేస్తుందంట, బెల్లం కూడా తినొద్దని చెప్పారు. అండ్ తర్వాత పప్పాయ, పైనాపిల్ అది కామన్ కదండి, అది అసలు ఎవరు తినొద్దని చెప్పారు. నేను నాన్ వెజ్ అనేది అసలు తినలేదండి, ఎందుకంటే నాకు ఆ స్మెల్ అనేది 4th మంత్ నుంచి పడలేదు. సో నాన్ వెజ్ అనేది నేను అసలు తినలేదు. నాకు బాగా వెజ్ తిన్నానండి. వెజ్ అంటే ఇలా పెళ్లి భోజనాలు ఉంటాయి కదా, నాకు ఆ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి. పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్ కానీ, వెజ్ థాలీస్ ఉంటాయి కదా, వెజ్ థాలీస్ తినాలి అని చెప్పేసి ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి. సో నేను సాంబార్ అయితే విపరీతంగా తినేదాన్ని అండి. కానీ నాకు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం కానీ ఏమీ రాలేదండి. అదే చెప్తున్నాను కదా, నాకు ఏ ప్రాబ్లం అయితే ఏమీ లేవు. జస్ట్ స్మెల్ ఒకటే ప్రాబ్లం ఉండేది, అది కూడా నాన్ వెజ్ స్మెల్ మాత్రమే అండి, ఇంకే ప్రాబ్లం లేదు. కానీ బ్లీడ్ అయితే 5th మంత్లో అయ్యింది, 6th మంత్లో అయింది, ఇంకా ఇలా చెప్తున్నాను కదండి. 3rd ట్రైమిస్టర్ అయితే ఇంకా మిరాకిల్ అండి అది. అలా కూడా అవుతుందా, మా బేబీ సేఫా కాదని చాలా అంటే చాలా ఏడ్చాను. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.